ఇటీవల కాలంలో సమాజంలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అసలు రక్త సంబంధాలు విలువలు బంధాలు ఉన్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. చాలా చోట్ల భార్యలు పెళ్లి చేసుకుని భర్తల్ని తాము అడిగినంత డబ్బుల్ని ఇవ్వాలని లేకుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల వివాహేతర బంధాలని పెట్టుకుని భర్తల్ని చంపేస్తున్నారు భార్యలు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని బల్దియాలో సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య తన ముగ్గురు ప్రియులతో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. బల్దియాలో దేవేందర్ రాయ్ మాయా నివాసం ఉంటున్నారు. వీళ్ళకు ముగ్గురు సంతానము. దేవేందర్ రాయ్ BSF లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మాయకు స్థానికంగా ఉండే మరో ముగ్గురితో పరిచయం ఏర్పడింది. మిథిలేష్ పటేల్, అనిల్ యాదవ్, సతీష్ యాదవ్ వీళ్ళ ముగ్గురితో భార్య ఎఫ్ఐఆర్ నడుపుతోంది. తరచుగా ఆమె భర్త లేనప్పుడు వీళ్ళొచ్చి ఏకాంతంగా గడిపి వెళ్తుండేవారు. ఇక భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియులతో మజా చేయొచ్చని ఆ మహిళ భావించింది. భర్త హత్య కోసం స్కెచ్ వేసింది. ముగ్గురు ప్రియులతో కలిసి భర్తను పొలంలోకి తీసుకెళ్లింది. అక్కడ భర్తను అతి దారుణంగా బండరాళ్ళు కత్తులతో పొడిపించి చంపించింది. ఇక అందరూ కలిసి శరీరాన్ని 6 భాగాలుగా నరికారు. ఆ తర్వాత పొలంలో తుప్పల్లో శరీరం పడేసి వెళ్ళిపోయారు. అదే రోజు సాయంత్రం తన భర్త కనిపించడం లేదంటూ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. ఆమె ప్రవర్తన అనుమానంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మాయ నేరాన్ని అంగీకరించింది. పోలీసులు విచారణ జరిపి 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు.